భారత్లో ఉన్న హిందువులే కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కళ నెరవేరిన రోజు ఇది. ఇదే దివ్యమైన భవ్యమైన రామ జన్మభూమి ఆలయం. ఈ దృశ్యాలను TV9 మీకు ఎక్స్క్లూజివ్గా అందజేస్తోంది. మనం ఆలయం లోపల ఉన్నాం ప్రస్తుతము. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడికి ప్రాణ ప్రతిష్టాపన జరిగిన ప్రదేశం ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా దేశంలోని వివిధ రంగాల ప్రముఖులందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని కల్లారా వీక్షించారు, ప్రత్యక్షంగా వీక్షించారు. ఆ ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆలయం ఇప్పుడు రాత్రి సమయంలో విద్యుత్ దీప కాంతులతో ఎలా దగదగలాడిపోతుందో మనం చూడవచ్చు. అలాగే పూర్తిగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా పుష్పాలతోటి అలంకరించి ఉన్నది. లోపల విగ్రహం ఎంత ఆకట్టుకుంటుందో బాలరాముడి విగ్రహం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అన్నీ కూడా ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం ఇది నగారా నిర్మాణ శైలిలో నిర్మించిన ఆలయం. ఉత్తరాదిన ఆలయాల నిర్మాణ శైలికి ఈ రకంగానే ఉంటుంది. సాధారణంగా దక్షిణ భారతదేశంలో అయితే కనుక వేరే పద్ధతిలో నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ మనకి ప్రధాన ఆలయం కంటే గోపురాల ఎత్తు చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. ప్రకృతి నుంచి అంటే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు దాని విద్యుదాఘాతం వల్ల పిడుగులు పడి భవంతులకు నష్టం కలగకుండా ఉండడం కోసం ముందుగా పెద్ద ఎత్తున గోపురాలను దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మిస్తూ ఉంటారు. అక్కడ సైక్లోన్ల ప్రభావం ఇట్లాంటిది కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ ఉత్తరాదిన నగారా నిర్మాణ శైలిలో నిర్మించిన ఆలయం ఇది. 3 అంతస్తులుగా ఉంటుంది. అటు దక్షిణ భారతదేశంలో ఆలయాలు ఇలాగ ఇన్ని అంతస్తుల్లో నిర్మించడం అనేది ఎక్కడ మనకు కనిపించదు. కానీ ఇక్కడ 3 అంతస్తుల్లో ఉన్న ఆలయం. దీని నిర్మాణం కోసం చాలా పటిష్టంగా పునాదులు వేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. సో దీనికోసం చాలా లోతుగా తవ్వి అనేక లేయర్లుగా పునాదిని బలపరుస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ ప్రాంతం సరయూ నది తీరం పూర్తిగా బలహీనంగా ఉన్న ప్రాంతం ఇది. గతంలో ఇక్కడ నదీ ప్రవాహం కూడా జరిగిందన్నది శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. సో ఆ నదీ ప్రవాహం ఉన్న మార్గం కాబట్టి ఇక్కడ పునాదుల్ని పటిష్టం చేయడం కోసం IIT నిపుణులు, వివిధ రంగాల నిపుణులు మొత్తం అంటే ఈ దీని నిర్మాణానికి సంబంధించి భూగర్భాలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించిన నిపుణులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఇక్కడ సాయిల్ టెస్టింగ్ చేసి వారు ప్రతిపాదించిన ఫార్ములా ప్రకారము దక్షిణాదిన కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న ఆలయాల్లో అనుసరించిన పద్ధతులు, రామప్ప ఆలయానికి ఉపయోగించిన శాండ్ బాక్స్ టెక్నాలజీతో సహా అనేక రకాల టెక్నాలజీస్ని పరిశీలించిన తర్వాతనే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. దానికోసం ఇంత ఖర్చు పెట్టారు.